ఏంటి గురు యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు. ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా, తాళం వేస్తుంది. అక్కడ అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు, నన్ను అడుగుతావుటి? ఏంటి తెల్లారంటూ పెడతావు మగం? ఆ శత్రురావు గాడు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఫినిషింగ్ అయితే నువ్వెందుకయ్యా, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్ష్యానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికంబ ఎక్కాలి, మీరు కూడా సాగి ఉండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదే కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదే అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చేయి. అబ్బా, రామాయణంలో ప్రకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా చచ్చారు. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు? వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. ఆ పంతుళ్ళే వెధవది కంగారు పడకండో. బతుకున్న వారి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో పాద పాపియామి అనంత దరిద్ర ప్రాప్తి తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఏమో శాస్త్రి. వస్తున్నాయిరా వెధవది. వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ. వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలటం. యాభై చుక్కలు బొట్లు. నేను కాదు పెళ్లి కొడుకు. మరి వెధవది వాడెక్కడా? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి? రే పెళ్లి కుమారా, రారా. మీ మొహంలో ఉంది. పెళ్లి కొడుకు అక్కడ ఎందుకు ఉంటాడు? పేటల మీద ఉన్నాడు. రండి. ఇదేవిడయ్యా మరి గైగేడిపోతాడేమిటి వెధవది? నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మావతారంలా కూర్చున్నారు సుమి. చేతిలో సీసా ఉంది. సగం పూజ అయిపోయినట్టుంది. కానివ్వండి. ఏమైనా సరే వీడితో శనిగ్రహ పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభం. పంతులు పెళ్లి ఆలస్యం కాకూడదు. మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్య, ఓం దరిద్రస్య. శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా. అశుభం. ఓం దుష్ట ముష్టి. అంటే పంతులు నా మందంతా దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఆ నారికలభం అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్య సర్వం సంకరాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా, ప్రాణాలు చేయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి. శాస్త్రి మన వేరే ముహూర్తం వెళ్ళిపోయా. పంతులు మరి హింస పెట్టేకు. కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. ఉండలేకపోతున్నాను. వస్తున్నా ముక్కుపడి ఒక పట్టుబట్టి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేఘదస్తే మాఖీలాభం. మంత్రాలాభం అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో అవును చూడండి. వాయించండి అయ్యా భజత్రీలు, వాయించండి. మధ్యల దరువండి చూదామురండి. పెద్దలు చేసి
ఎవ్వరు ఎరుగనిది ఇప్పుడు ఇక్కడ జరుగునది అద్దమరే మధ్యల జరుగండి చూదాముడండి తగలిమి పెద్దలు చేసే కట్టల పెళ్ళండి చూడాలిరండి ఇదిగో పంతులు కాచేరు చాలు గాని అసలు దానికి వచ్చి వెధవది వచ్చేస్తున్నా ఏది ముత్తైదువులు రమ్మనండి వెధవది ముత్తైదువులు రమ్మనండి ఓం కోదండరామాయ నమః ఓం వెంకట బాబాయ నమః ఓం చిరంజీవాయ నమః ఓం రాధికాయ నమః వద్దులే పిడక ఊడిపోగలదు ఓ పెళ్లి కొడక మామ అనుకో మామ ముక్కట్టుకో నా ముక్కు కాదయ్యా నీ ముక్కు వదిలు నా ముక్కు అయ్యా బాబు నాకు ఒకటే ముక్కు అమ్మా పట్టు చీరను కట్టుకు వచ్చిన పండులాంటి ముత్తైదువను ఇది గాడిద గట్టర లగ్నం ఘడియలు వస్తే భగ్నం ధాన్యం ధనం సమస్తం పూజ్యం అర్థాయురస్తు అడరి శ్రద్ధం తదాస్తు రాహుకాలం వచ్చిందే యమగండం ముందుండే కళ్ళు తెరిచి చూచేలోగా కథ కంచికి పోతుండే వెధవది ఏమి అనుకోకండి వచ్చేప్పుడు శ్మశానం మీదుగా వచ్చాడు వెధవది అది ఎఫెక్ట్ వెధవదని దైత్యములు శ్మశానములో చింతులు తొక్కే కాలమిది కళ్ళల్లోనూ కారం కొట్టి కొంపలు దోచే చీకటిది పెద్దల కూపిడి గుద్దులు వేయండి కొట్టు నిద్ర మట్టు బదలిపోవునండి కొట్టు
వీళ్ళందరినీ తీసుకెళ్లి జలపాతంలో బారాయి రండ్రా. నువ్వు ఆపు. అది ఈ వరుస బెదరు ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కు ఎక్కుతావులేవయ్యా దెప్పి పోడవకు. ఇదిగో 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 ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా బాగుంది. ఎక్కు చెప్తా.
నన్ను క్షమించగలరా? చచ్చా, అవే మాటలు. సావిత్రి మన అమ్మాయి. అమ్మా, నా పసుపు కుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క, నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోడ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు. ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడు దొరకడనా నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాన్ని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా. ఏంటి తీసుకురా, చూస్తాను. చూస్తావా? ఆ. చూస్తావా?